ఆత్మ ప్రణామాలు. మరియు మాకు ఇక్కడికి లతమ్మ వచ్చి మాకు ఇక్కడికి క్లాసు మరి సందేశం ఇచ్చినందుకు కూడా మా ఆత్మ ప్రణామాలు. అందరికీ వచ్చిన ఆత్మ బంధువులకి కూడా ఆత్మ ప్రణామాలు. అయితే ఇక్కడ ఏమైందంటే నాకు కొంచెం అనుభవం పూర్వకంగా ఏమైందంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం మళ్ళీ వెనకకు లాగుతున్నాయి అన్నీ 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 వెనకకు లాగుతూ ఉన్నాయి. ఎందుకంటే మన బంధాలు, మన సమాజం ఇవన్నీ వెనకకు లాగుతున్నాయి. ఆ వెనకకు లాగకుండా ఉండాలి అంటే మనము రోజు మనం ఎవరమో మనం ఏదైతే తెలుసుకునే వరకు మన స్థితి అర్థం కాదు, మన అవగాహన ఉండదు. అయితే మనం ఎవరము అనేది గురువు వచ్చిన తర్వాతనే ఆత్మాన్ని మనం తెలుసుకున్నాం. ఎప్పుడైతే ఆత్మస్థితికి వచ్చిన తర్వాత ఆత్మకి ఏది అంటది. అయితే ఎప్పుడైతే మనం ఇంతకుముందు అది ధ్యానం రాకముందు ఏంది, మార్నింగ్ లేవగానే మనము దేవుని దగ్గర పోయి పూజ చేయడము, గుడి దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు అది ఎక్కడైనా ఒక మంచి పని చేయాలంటే ఒక పంతుల దగ్గరికి పోవడం, లేదంటే ఒక పెద్ద మనిషిని అడగడం, ఇవన్నీ చేసేవాళ్ళం. ఎప్పుడైతే మనము ఎప్పుడైతే ధ్యానం చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఆత్మస్థితికి మనం ఎవరము అనేది రోజు మనం లవంగానే ఫస్ట్ మనం ఎవరం అనేది ఎప్పుడైతే మనం తెలుసుకొని ఆ అవగాహన నుండి మనం ఆ స్థితిలో ఎప్పుడైతే ఆత్మస్థితిలో ఉంటామో మనకి ఏది అంటది అనేది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనం శరీరం అని మనసు అనేది ఉంటే ఏమవుతుంది, గుడికి వెళ్ళాలి. ఆ గుడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి, లేకపోతే అగరబత్తి పెట్టాలి, మళ్ళీ లేకపోతే చందనం పెట్టుకోవాలి, లేదంటే దీపం పెట్టాలి, లేకపోతే మన ఇంకోటి ఇవన్నీ కూడా మనము ఈ ఆత్మకు ఏది అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మొన్న ఒకటి వెంకటరెడ్డి సార్ చెప్పారు, ఒకటి ఏమైందంటే చక్రవర్తి అంట, అది నాకు బాగా నచ్చింది. మళ్ళీ ఒకసారి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మళ్ళీ అయితే చక్రవర్తి అన్ని మొత్తం అశోక చక్రవర్తి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం చేసిన తర్వాత ఎంతో రక్తం మొత్తం కారిపోయిందంట. ఆ కారిపోయిన తర్వాత ఆ రక్తాన్ని చూసి నేను మళ్ళీ యుద్ధం చేద్దామని కూర్చుంటాడు. ఆ కూర్చున్న తర్వాత అయితే ఆయన చక్రవర్తి ఒక యోగి అది రాజ్యంలోకి వస్తాడు. ఆ యోగి ధ్యాని వస్తే ఏమవుతాడంటే ఈ చక్రవర్తి పోయి ఆయన కాలు మొక్కుతాడంట. అందరికి మంత్రులకి ఏంటంటే నువ్వు కోపం వస్తుంది అన్నట్టు, నువ్వు చక్రవర్తివి, ఆయనకు యోగికి నువ్వు కాలు మొక్కినావు అని చెప్పి. ఆ కాలు మొక్కినప్పుడు ఏమవుతుందంటే ఆయన కాలు మొక్కిండు అని చెప్పి వాళ్ళకు కోపాలు వస్తుంటే వాళ్ళకు మంత్రులకు ఒక సమాధానం చెప్తారంట, మీరు అందరికి మీకు ఆ యోగికి కాలు మొక్కితే మీకు కోపం వచ్చింది కదా, మీకు ఒకటి చెప్తాను, మీరు ఆ పని చేయండి అంటే అన్ని జీవరాశులై శవాలు చనిపోయినాయి, సంపొద్దు అన్ని జీవరాశులు అన్నీ తీసుకురండి, మనిషి శవం కూడా తీసుకురండి అని చెప్తాడు. అయితే అన్నీ తీసుకొస్తారు వాళ్ళు. అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇవి అమ్మేసేయమంటాడు. ఇవి అమ్మేసేయమంటే అన్నీ అమ్మేస్తారు, జంతువులు అన్నీ అమ్మేస్తారు, అన్నీ అమ్ముడు అవుతాయి, కానీ మనిషిని మాత్రం అమ్ముడు. అయితే దానికి కారణం ఏంటి అంటే మన లోపల ఉన్న ఆత్మ ఉన్నంత వరకే మన వాల్యూ. మన లోపల ఆత్మ వెళ్ళిపోయిందంటే ఈ శరీరము దేనికి. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ చెప్తాను, మీకు రిటర్న్ అమౌంట్ తీసుకపోతే ఈ శవాన్ని తీసుకోమంటే కూడా తీసుకోపోతలేరు వాళ్ళు, మాకు వద్దు అంటారు. అన్ని జంతువులు మళ్ళీ పైసలు చాలా వచ్చినాయి, రిటర్న్ మేము మళ్ళీ వచ్చి దీంట్లో నుంచి కొన్ని పైసలు ఇస్తాం, ఈ శవాన్ని తీసుకోపోవాలంటే కూడా మాకొద్దు. అయితే ఇక్కడ ఇది నేను మళ్ళీ నాకు చాలా నచ్చింది అన్నది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనము అందుకంటే మన లోపల ఉన్న ఆత్మ ఉంటే మనకెంత విలువ, ఆత్మ లేకపోతే మనకెంత విలువ అనేది మనం ఒక్కసారి గమనించాలి. అందుకని మనం ఎప్పుడైతే ఆత్మకు ఏది అంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం గుడికి వెళ్తాం, ఇవన్నీ ఇప్పుడు అందుకనే సారు 18 ఆదర్శ సూత్రాలు కూడా చెప్పారు.
మనిషిని కాదు చూసేది ఆదర్శాలు. ఈ 18 ఆదర్శాలలో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ 18 ఆదర్శాలలో ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం ఆత్మస్థితికి వెళ్ళిపోతాం. ఎక్కడ పోయినా కానీ అక్కడ ఇది చేయొద్దు, కర్మకాండం చేయొద్దు, పూజ విగ్రహాలను చేయొద్దు, చిన్నపిల్లలకు ధ్యానం చెప్పాలి, మనం పిరమిడ్ ఉపయోగించుకోవాలి, మళ్ళీ సాధన చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సంగీతం చేయాలి, మౌనంగా ఉండాలి. ఇవన్నీ 18 ఆదర్శ సూత్రాలను మనం గ్రంథం రాయాలి. మళ్ళీ ఎవరి దాంట్లో కూడా మనం విషయాలలో వేలు పెట్టద్దు. ఇవన్నీ చూడండి మరి ఎన్ని 18 ఆదర్శ సూత్రాలు. ఇవన్నీ వేయడం వల్ల ఇప్పుడు అమ్మ చెప్పినట్టు కూడా ఎందుకంటే మనము ధ్యానం చేసి, ఎందుకంటే రోజుల్లో వంగనే మనం శరీరం కాదు, మనసు కాదు, ఆత్మలము. ఆత్మ ఉంటే ఇప్పుడు మనం మనకు అందుకనే శరీరం అసలు దేనికి పనికిరాదు. జంతువు అనే మనకు వస్తుంది, కానీ మన ఇది కుక్కలు తినటాలు కూడా ఉన్నారు, అన్నిటి తినటాలు ఉన్నారు, కానీ దీన్ని మాత్రం దేనికి పనికిరాదు. అంటే అందుకనే ఆత్మే మనం ఆత్మలము అని చెప్పి ఎప్పుడైతే గుర్తిస్తామో దానికి ఏది అంటదు. మనం లేచి మనం ధ్యానం చేస్తే ఆత్మస్థితికి వస్తాం. ఆ స్థితికి వచ్చిన తర్వాత అసలు మన పూజ అనేది ధ్యానమే. అందుకనే సార్ ధ్యానంలోనే అన్నీ చేయమన్నాడు. అందుకే ఆత్మస్థితిలో ఉండాలి. ఆదిశంకరాచార్యుడు ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేకం, కృవవతారం, మహావతారం అంటారు. అందరు గురువులు ఇదే చెప్తారు. ప్రాణాయామం అంటే శ్వాస మీద చేస్తారు, ప్రత్యాహారం విశ్వాస శక్తి లోపలికి వస్తుంది, అనిత్యం మనం నిత్యం అంటే ఏంది, శాశ్వతమైనది ఏంది, మనం ఇది ఆత్మ ఒక్కటే ఆత్మస్థితిలో ఉండాలి. అక్కడి నుంచి శ్రీకృష్ణుడు కానీ, ఆదిశంకరాచార్యుడు కానీ, మళ్ళీ ఇక్కడ మన బుద్ధుడు కానీ, మన పత్రిసారు కానీ, మన ఇప్పుడు ఇలాంటి గురువులు కానీ, పత్రిసారు మన ఇలా తయారు చేసిన గురువులు కానీ అన్నీ చెప్పేది అదే. మన శ్వాస ఒక్కసారి మా శ్వాస అన్ని చేసేది మనమే, మానవులమే. ఒక శిల్పిని తయారు చేయాలన్నా మనమే, ఒక ఈ బుక్ చదవండి, నా అనుభవం చెప్తాయి. దీంట్లో ఎన్ని అలజడలు వస్తున్నాయి, మన అలజడలు వస్తాయి. రోజు ఒక పేజ్ చదవండి, అన్ని ఇట్లా చక్కగా గుర్తుంటారు. ఇదొకటి అంటే చదవడం ఒక్కటే కాదు, మీరు చదువుతూ ఉంటే దీంట్లో ఎన్నో అనుభవాలు. మళ్ళీ మనకి మంచిగా జరుగుతుంది, కానీ మనకి ఏదో జరుగుతుందని భయపడుతుంటాం మళ్ళీ. కానీ ఈ శ్వాస విద్య అన్న ఒక్కదాని రవిశాస్త్రి 200 మంది గురువులతోటి అది కలిసి తయారు చేసింది. అయితే ఇది ఏమవుతుందంటే, ఇది చదవడం వల్ల చదువుతూ ఉంటే మళ్ళీ మనకు రోజు ఒక పేజ్ చదివినా చాలు, మీకు ఎక్కడెక్కడికో వెళ్ళినా కానీ మంచిగా జరుగుతుంది. కానీ అన్నీ అడ్జస్ట్ ఉంటుంది మనకి. అయితే నేను రోజు ఒక పేజ్ చదువుతున్నాను. అయితే ఈ మధ్య అది అసలు చిత్రాలు అవుతున్నాయి అక్కడ దానిలో మేడం. ఓకే, నాకు ఈ అవకాశం